ఇలా అసలు విషయం ఏంటంటే ఈయన ఫామ్ హౌస్ సపరేట్ ఒక సబ్స్టేషన్ పెట్టుకోండి. ఈయన సపరేట్ సబ్స్టేషన్ ఎంత విద్యుత్ వాడుతుందంటే 40 గ్రామాలకు ఉపయోగించేటువంటి విద్యుత్తును ఫ్రీగా ఈయన ఫామ్ హౌస్ కోసం వాడుతున్నాడు. 2 రూమ్లే పట్టాడు, దళ 2 రూమ్లు కట్ట మీటర్ తీసుకున్నాడు. దానికే 2 రూమ్లకే కరెంటు బిల్లు కడతాడు తప్ప ఈ సబ్స్టేషన్ నిర్మాణం చేసుకొని ఆయన ఫామ్ హౌస్ కు అన్ని 100 ఎకరాలకు ఫ్రీగా కరెంటు వాడుతుండే. ఈయన ఫామ్ హౌస్ కాదు, గజ్వెల్, సిద్దిపేట్, పాత బస్తీలో ఈ 3 ప్రాంతాల్లో స్వయం ప్రతిపత్తాడు. ఇక్కడెక్కడ విద్యుత్ బిల్లులు వసూలు చేయరాదు, ఒక బోర్డు పెట్టినట్టున్నాడా, మేము విద్యుత్ బిల్లు చెల్లించము, మాకు ఫ్రీగా కరెంట్ ఇవ్వాల్సిందే. ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ చూసి మిగతా లీడర్లందరూ కూడా వాళ్ళు పోటీ పడి వాళ్ళు ఫామ్ హౌస్ కట్టుకున్నారు. ముఖ్యమంత్రి కింద ఒక్కొక్క చిన్న సింగిల్ మీటర్ తీసుకున్నారు. మీటర్ తీసుకొని ఇష్టానుసారంగా ఫామ్ హౌస్లకు ఫ్రీ కరెంట్ వాడుకుంటున్నారు. ఉచిత విద్యుత్ పేరు మీద రైతులకు ఇవ్వాల్సిన ఉచిత విద్యుత్ను ఫామ్ హౌస్ల పేరు మీద, వాళ్ళ బిల్డింగ్ల పేరు మీద బడాబాబులు దోసుకుంటున్నారు. కాబట్టి ఈ దోపిడీతనాన్ని ఆపాలే అని సబ్స్టేషన్ దగ్గర, ట్రాన్స్ఫార్మర్ దగ్గర మీటర్ పెట్టుకున్నారు. ఇలా మీటర్ పెడితే ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ దొంగతనం బయటపడుతుంది. ఈ ఫామ్ హౌస్ లో అక్రమంగా ఉచిత విద్యుత్ పేరుతోని రైతులకు ఇవ్వకుండా ఈ బడాబాబులు ఎట్లా దొంగతనం చేస్తున్నారో ఇవన్నీ బయటపడతాయని చెప్పి రైతుల లోపల ఏమో చూసి మోటార్లకు మీటర్లు పెడుతున్నారని చెప్పి ఒక అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తే దాన్ని ఎవరు నమ్మలే. దుబ్బాకలు అదే చెప్పిండు, హుజరాబాద్లో అదే చెప్పిండు. ఎక్కడ ఇవ్వాలి నమ్మలే. ఏం చేసారో, ఏ విధంగా గుణపాఠం చెప్పారో మనకు తెలుసు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.